ఫిష్ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం? అది ఫ్రైయా? పులుసా? లెట్ మీ నో. అసలు చూస్తేనే నోరూరిపోతుంది కదా! హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో, ఇవాళ స్పెషల్ ఏంటంటే ఫిష్ పులుసు అండ్ కొన్ని ఫ్రై. సో, కొన్ని చేపల్ని కర్రీలాగా అండ్ కొన్నేమో ఫ్రై చేసేసుకుందాం. సో, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ కుకింగ్ పాన్ పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసుకోండి. సో, కొన్ని టొమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్‌లో లెట్స్ ప్రిపేర్ ఇట్. సో, అదంతా మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకొని ఇది చల్లారే లోపల ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. ఆల్రెడీ మీకు తెలుసు దాల్చిన చెక్క, లవంగం అండ్ కొంచెం మసాలాస్ అన్నీ మంచిగా నూరేసుకుందాం. అండ్ ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని కొంచెం సాజీరా, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా ఆనియన్ అండ్ టొమాటోస్, ఆ పేస్ట్ని ప్యాన్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. సో నెక్స్ట్ అందులో పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి మంచిగా కలిపేసేసుకోండి. సో ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అదే మసాలా సరిపోతుంది. సో అది యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ జీలకర్ర మెంతుల పొడి. అసలు పులుసులో ఇది లేకపోతే అసలు టేస్టే ఉండదన్నమాట. మెయిన్ హైలైట్ అదే జీలకర్ర మెంతుల పొడి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టు కారం. సో నేను తక్కువ యూజ్ చేస్తున్నాను, మా వాళ్ళు అంత తినరు. సో అకార్డింగ్ టు యువర్ టేస్ట్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఇక్కడ మా అమ్మమ్మ ఏం చేసిందో చూపిస్తాను మీకు. ఈటీవీ ఫ్యాన్ అనమాట, సీరియల్ చూస్తుంది, ఇన్వాల్వ్ అయిపోయిందనమాట సీరియల్లో. సో ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసేసుకోండి. సో నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఫిషెస్ అన్ని ఇందులో యాడ్ చేద్దాం. అండ్ ఫిష్లో మీ ఫేవరెట్ ఏంటి చెప్పండి? తల తింటారా లేదా? మా తాతకి అది చాలా ఫేవరెట్, తలకాయ, చేప తలకాయ. సో ఇలా మంచిగా పెట్టేసేసుకొని లిడ్ పెట్టేసుకోండి. సో హియర్ వి గో, మంచిగా ఉడుకుతుంది. అండ్ మీరు ఇక్కడ ఈ స్పూన్తో కలపొద్దు, జస్ట్ హ్యాండ్స్తో అలా అనాలి అంతే, ఎందుకంటే చేప విరిగిపోతుంది అనమాట. సో మనం ఫిష్ తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. హై క్వాలిటీ ప్రోటీన్ ఉంటుంది అండ్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. సో దట్ మన హార్ట్కి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ మెయిన్ విషయం ఏంటంటే మన ఐకి చాలా యూజ్ అవుతుంది ఫిష్ కర్రీ. మంచి విజన్ ఉంటుందన్నమాట ఫిష్ తినడం వల్ల. అండ్ విటమిన్ డి కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఫిష్ ఫ్రైకి ప్రిపేర్ చేసేసుకుందాం. సో కొన్ని పీసెస్ సైడ్కి పెట్టేసాం కదా, అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అండ్ కారం, కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోండి. సో మీకు ఫ్రై అంటే ఇష్టమా, కర్రీ అంటే ఇష్టమా మెన్షన్ చేయండి. అండ్ ఏ ప్రాసెస్లో చేస్తారో కూడా చెప్పండి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు మనం ఈ ఫిష్ పీసెస్ని అందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందాం. సో లిడ్ పెట్టేసేయండి, ఎందుకంటే ఆయిల్ మళ్ళా పడుతుంది డ్రాప్లెట్స్. సో కొన్ని పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా ఫ్రై చేసేసుకున్నాము. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత లెట్స్ సర్వ్ ఇట్. సో మన ఫిష్ ఫ్రై ఈస్ రెడీ. యాక్చువల్లీ ఫిష్ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడు తినడం కన్నా అది చల్లగా అయ్యాక తింటే దాని టేస్ట్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట, చాలా బాగుంటుంది. సో ఇది ఆల్రెడీ చల్లగా అయిపోయింది, మనం మార్నింగ్ కుక్ చేసాం కాబట్టి ఇప్పుడు మంచిగా ఆ పులుసుని కలిపేసుకొని ఆ ఫిష్ తింటుంటే సూపర్గా ఉంటుంది కదా. సో మీలో ఎంతమందికి ఫిష్ కర్రీ అంటే ఇష్టం చెప్పండి. నాన్ వెజ్లో ఫేవరెట్ ఎంతమందికి ఫిష్ ఇష్టమో చెప్పండి. చాలామంది ఈ ముళ్ళు తీసుకోవడం కష్టం అని ఎక్కువ తినరు. బట్ యా, చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో, తినడం బెటర్. అండ్ హియర్ వి గో, మా లంచ్ చేసేస్తున్నాము. అండ్ ఈవినింగ్ మంచిగా వాతావరణం చాలా బాగుంది, కూల్గా. సో ఇక్కడ మా మమ్మీ సర్వప్ప పెడుతుంది అనమాట. మీలో ఎంతమందికి సర్వప్ప అంటే ఇష్టం? యాక్చువల్లీ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో చేసుకుంటారు. సర్వప్ప విత్ చాయ్ అసలు డెడ్లీ కాంబినేషన్ కదా. అండ్ మంచిగా బయట కూర్చొని ఆ వెదర్కి సర్వప్ప తింటుంటే సూపర్గా ఉంది.
Thank you for watching the video. Please consider like, share and subscribe. See you in next video.